కథ కాదు జీవితం. ఒక భార్య, ఒక భర్త, వాళ్ళ పిల్లలు, ఒక చిన్న ప్రపంచం అండి. ఆ ప్రపంచాన్ని వాళ్ళు బాగా చేసుకోగలిగితే చాలు. ఒక అద్భుతమైన అవకాశానికి వీళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా మనం ట్రై చేయగలిగితే డెఫినెట్ గా వీళ్ళ సంసారం బాగుపడుతుంది. ఇంకొక డౌట్ నాకు, మెడికల్ గా ఇప్పుడు ఆ అమ్మాయికి అయితే సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఏమన్నా కావాల్సి వస్తుంది? డెఫినెట్ గా. అంటే ఇప్పుడు మాట్లాడుతున్న రీతి చూస్తే ఆమె చాలా మామూలుగా నార్మల్ గానే ఉందండి. కానీ నేను ఇంత మునుపు వింటున్నప్పుడు కేసు గురించి, ఆ అమ్మాయి ఒకప్పుడు ఏదో రోడ్డు పైన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అసలు ఆ టైంలో ఆమెకి ఏమి స్పృహ లేదు, ఏం జరిగిందో తెలియదు, గుర్తు కూడా లేదని ఆమె చెప్తోంది. సో ఇవన్నీ చూస్తే డెఫినెట్ గా ఎక్కడో ఏదో ఒక సైకియాట్రిక్ ప్రాబ్లం ఉన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మీరు గమనిస్తే ఈవెన్ హీ హాజ్ అ ప్రాబ్లం. అంటే యాంగర్ మేనేజ్మెంట్ అన్నది మేబీ ఐ థింక్ హీ నీడ్స్. ఎందుకంటే అసలు అర్థం పర్థం లేకుండా సరే భార్యాభర్తల మధ్య కొట్టుకోవడం అనేది మనం చాలా కేసులు చూస్తున్నాం. సో వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ అ నార్మ్ ఎట్ ఆల్. బట్ ఇతను తల్లి మీద, సిస్టర్స్ మీద కూడా అసలు ఆలోచించకుండా చేసుకుంటున్నాడు. అంటే ఎక్కడో హీ ఆల్సో హ్యాస్ అ ప్రాబ్లం కదా. డెఫినెట్ గా అతనికి కూడా ఒక డిజార్డర్ అనేది ఉందండి. దాంట్లో మనకి ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. హీ హ్యాస్ ఎ డిజార్డర్ అండ్ మేబీ ఆయన కూడా ఏదన్నా కౌన్సిలింగ్ తీసుకుంటే ఆయన కూడా ఈ యాంగర్ మేనేజ్మెంట్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో ఇతన్ని ఈ యాంగర్ మేనేజ్మెంట్ ప్లస్ ఆమెకు ఆ డిఎన్ఏ టెస్ట్ ప్లస్ వీళ్ళిద్దరు ఒక సపరేట్ కాపురం, తర్వాత వాళ్ళందరూ వీళ్ళతో ఇంటర్ఫియర్ కొన్ని రోజుల దాకా, కొన్ని నెలల దాకా కాకపోవడం, ఇవన్నీ చేయగలిగితే నేను అనుకోవడం తప్పకుండా ఈ సంసారం బాగుపడడానికి ఆ అబ్బాయిని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఆ అబ్బాయి ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ జరిగినా జరగకపోయినా ఇద్దరు చూసుకుంటున్నాం అంటున్నారు కాబట్టి ఒక అబ్బాయికి ఒక మంచి ఫ్యూచర్ కి వాళ్ళు చాలా వరకు చేయడానికి మంచి అవకాశాలు అయితే ఉన్నాయండి. అనురాధ గారు మీరు చెప్పండి, వీళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇవ్వగలరు? అంటే ఆల్రెడీ 498 కేసు వేసేసారు అన్నారు. తర్వాత 125 మెయింటెనెన్స్ కేసు కూడా పెండింగ్ లో ఉంది. కాకపోతే ఏంటంటే ఇందాకటి నుంచి మేము అదే అమ్మాయికి చెప్పడానికి ట్రై చేశాం. సీత లాంటి మహాప్రతివతకే తన ప్రాతిపత్యం నిరూపించుకోవడానికి తప్పదు అన్నట్టు నువ్వు ఇది కూడా అదొక లాగా తీసుకొని నువ్వు దానికి ఒప్పుకోమ్మా అన్నప్పుడు పాపం చాలా బాధపడుతూ, నిజంగా ఏ స్త్రీకి కూడా అలాంటి టెస్ట్, అలాంటి పరిస్థితి అనేది రాకూడదు. కానీ పాపం అమ్మాయికి ఆ జీవితంలో వచ్చింది కనుక దానికి కూడా తను సిద్ధపడుతుంది. కాకపోతే ఇక్కడ ఏమైపోతుందంటే ఇది ఆయన కోపాన్ని ఆ విధంగా ప్రకటిస్తున్నాడే అని అనిపిస్తోంది తప్ప నిజంగానే అది కారణం కాదేమో. కాకపోయినా అంటే చీటికి మాటికి ఈ మాట రాకుండా ఉండటానికి ఇప్పుడు ఆ అమ్మాయి ఆ టెస్ట్ తీసుకున్నందువల్ల నష్టం ఏం లేదు, తన మీద తనకు నమ్మకం ఉంది. సో ఆ టెస్ట్ తీసుకోవటం వల్ల రేపు అందరు నోళ్లు మూయించవచ్చు నువ్వే. అది నీకు అర్థం అవుతుందా? ఆ టెస్ట్ నువ్వు తీసుకుంటే రేపు ఎవరు నిన్ను ఒక్క మాట అనలేరుగా. అది ప్రూవ్ అయిపోతుంది వన్స్ ఫర్ ఆల్. ఎవరేమంటారు ఆ తర్వాత? వాళ్ళ నోర్లు, అందరు నోర్లు మూయించవచ్చుగా అది చేస్తే. అందులో సిగ్గుపడాల్సిన పనో, నువ్వు ధైర్యంగా చేయొచ్చు ఆ టెస్ట్, నీ మీద నీకు నమ్మకం ఉంటే. తర్వాత నువ్వు ఆలోచించుకో. ఇంకోటి ఏంటంటేనండి, భర్త అనేవాడు బ్యాలెన్సింగ్ నేచర్ లేకుండా ఒక కీచ బొమ్మలాగా ఆడాడు ఇక్కడ. అటు అమ్మ వాళ్ళకి ఇస్తే భార్య మీద కొట్టడం, భార్యకి ఇస్తే వాళ్ళని కొట్టడం, అంతే తప్ప అతనికి స్వతహాగా అంటే ఒక ఇండివిజువల్ పర్సనాలిటీ అనేది లేదు. ఇప్పుడు ఇందాకటి నుంచి మనం చూస్తుంటే కూడా వాళ్ళ అక్క చెల్లెలు చెప్తుంటే దానికి ఫీడ్ అయి మాట్లాడుతున్నాడు తప్ప అతను నిజంగానే వీళ్ళ మీద కక్ష తీర్చుకోవాలని, ఈ అమ్మాయి మీద ఏదో మాట్లాడాలనో అయితే లేదు. ఇందాక సార్ చెప్పినట్టే వీళ్ళిద్దరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి అనుమానం అనే భూతం పోవాలి అని అంటే ఆ డిఎన్ఏ టెస్ట్ అనేది ఒకటి అంటున్నారు. దానికి కూడా ప్రొసీజర్ ఉందండి. అంటే ఆల్రెడీ ఎంసీ కేసు వేశారు కనుక అతను నేను మాట చెప్పాడు, ఆ సెకండ్ డిపెండెంట్ లాగా కొడుకుని పెట్టి ఆవిడ 125 సిఆర్పిసి కింద వేసింది. నా భార్యకి నేను మెయింటెనెన్స్ ఇస్తాను కానీ అతను నా కొడుకు కాదు కనుక నేను అతనికి ఇవ్వను అని నేను రెఫ్యూజ్ చేస్తున్నాను అని అంటున్నాడు. అంటే అందుకనే మీరు మీ అడ్వకేట్ ద్వారానే ఒక పిటిషన్ లాంటిది వేయించి, నాకు ఇలాంటి అనుమానం ఉంది కనుక నాకు డిఎన్ఏ టెస్ట్ కావాలని చెప్పి అతను ఒక పిటిషన్ వేయడం వలన మేబీ ఒకవేళ జడ్జి గారు కన్సిడర్ చేస్తే చేస్తారు, లేకపోతే లేదు. ఎందుకంటేనండి ప్రతి ఒక్కరూ వచ్చి భార్యని ఏదో అనుమానం పెట్టి నాకు తనకి శీల పరీక్ష చేయాలి అంటే అది ఒప్పుకుండొచ్చు, ఒప్పుకోకపోతుండొచ్చు. కానీ ఒప్పుకోనంత మాత్రాన నేను భార్యను వదిలేస్తాను, ఒప్పుకున్నంత మాత్రాన నేను ఎంచుకుంటానని ఆ డెసిషన్ కి మీరు ఉండకుండా మీ వంతు ప్రయత్నంగా లీగల్ గా వాళ్ళు ఆ విధంగా కూడా ట్రై చేసి ఒప్పుకోనంత మాత్రాన మీరు మీ డెసిషన్ మార్చకండి. అంటే ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు కనుక మీరు ఆల్రెడీ సపరేట్ గా ఉంటారు అని అంటున్నారు కనుక, ఎందుకంటే ఆ డిఎన్ఏ టెస్ట్ అనే పిటిషన్ అలో చేయడము అనేది లేదు అనేది జడ్జి గారి మీద ఉంటుంది. మీరు ఎంత దాని మీద అలిగేషన్స్ కరెక్ట్ గా ఉంటే అది అలో చేస్తారు, చేయకపోతారు.
చేసింది అనుకోండి వెళ్ళండి. అంటే ఈ డిఎన్ఏ టెస్ట్ అనేది కోర్ట్ ఆర్డర్ ద్వారా మాత్రమే చేసేదా? మామూలుగా చేయరు. అందుకనే ఆ పిటిషన్ అందుకనే అతనికి 2 ఆప్షన్స్ ఇవ్వాలి మనం. ఒకవేళ అది ఒకవేళ ఏ కారణాల మూలనో రిజెక్ట్ అయింది అనుకోండి, లేదు అందుకని వీళ్ళు ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఆ పిటిషన్ రిజెక్ట్ చేశారనో ఆయన ఆ థాట్ లోకి రాకుండా ఉండి, నువ్వు ఎలాగో ఇందాక చెప్పావు మేడం గారికి, నేను అది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ పిల్లాడు నా పిల్లాడైనా కాకపోయినా కూడా నేను పెంచుకుంటాను, అదే మాట మీద నువ్వు నిలబడు. కాకపోతే డిఎన్ఏ టెస్ట్ కూడా నీకు ఉంటుంది సపోర్టివ్ గా. 490 డౌరీ కేసు వేసారు కదా, మీకు కోర్టు త్రూ వైజ్ వేసారు అన్నమాట. ఇది ఖచ్చితంగా డౌరీ కేసు చేయాలని చెప్పి ఆ ఎస్ఐ నాకు కొట్టినాక నాకు అడిగింది కదా, ఏందో నీ ప్రాబ్లం అంటే, సార్ నాకు డిఎన్ఏ టెస్ట్ అయితే నాకు అది ఒక్కటే సమస్య తప్ప నాకు ఇంకో వేరేది లేదు, నా భార్య మీద నేను ఎప్పుడు అనలేను, ఇప్పుడు అంటున్నా అని చెప్పిన. అంటే అక్కడ రాసుకున్నాడు. వీళ్ళు వెంటనే కాంప్రమైజ్ ఎందుకయ్యారు మేడం? కోసం కాంప్రమైజ్ అని మీరు అన్నవాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎలా పిలిపించారంటే మమ్మల్ని, ఇదిగో దీంట్లోని దాంట్లో సాక్ష్యాలు సరిగ్గా లేవు ఇక్కడ, అందుకని నువ్వు మీ మండలి నుంచి చేయాలి అని అంటే, సరే మాకు కాదు మీ 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 మండలి ఏది వస్తుందో అక్కడికి పంపిస్తాం, దానికి సిగ్నేచర్ పెట్టాను, అంతేగాని కాంప్రమైజింగ్ కి కాదండి. మీకు తెలియక అంటున్నారు, సమస్య కనుక్కోండి. ఎందుకంటే ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడే 498 వేయాలి అని అంటారు. సో ఒకవేళ ఏదైనా ఆ పోలీస్ స్టేషన్స్ మారడం వలన వాళ్ళు అక్కడికి రెఫర్ చేసి ఉంటారు అంతే తప్ప పోలీసు వాళ్ళకి అధికారం ఉండదు డిఎన్ఏ టెస్ట్ చేయమని చెప్పాడు అధికారం, ఓన్లీ మెజిస్ట్రేట్ గారే చెప్పాలి. సో ఆయన అప్పుడు కాంప్రమైజ్ అయింది, దానికి భయపడి కాదు కదా. మరి ఇప్పుడు ఈ అమ్మాయి డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకుంటోంది అని అంటే అందులో నిజం ఉన్నట్టే కదా. మరి సరే, ఇప్పుడు మీ ఇద్దరు ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు డాక్టర్ గారు లాయర్ గారు మేమంతా కలిసి మాకు తోచిన పరిష్కారం ఇది అని చెప్తున్నాం, దానికి నువ్వేమంటావు? నువ్వు ఒప్పుకుంటున్నావు. సపరేట్ గా మీ ఇద్దరు కొంతకాలం కాపురం పెట్టి మీరు సరయ్యే వరకు ఫ్యామిలీస్ ఎవరు ఇంటర్ఫియర్ కాకూడదు. రేపు నువ్వు ఆ డిఎన్ఏ టెస్ట్ కి పిటిషన్ పెడతావు, ఆ పుట్టిన బాబు నీదే, నీకు పుట్టిన బాబే రుజువు అవుతుంది. అప్పుడు వీళ్ళందరూ అమ్మాయి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారా? 100% మేడం. ఇదే ప్లేస్ లో షూటింగ్ తీయండి, కేవలం మీ అతను చెప్పిన మాట మీద నమ్మి నువ్వు అంత గట్టిగా మాట్లాడుతున్నావు కదా, అది ఒకవేళ నిజంగానే అది రాంగ్ అని వచ్చిన పక్షంలో నీకు భార్య కావాలా ఆస్తి కావాలా? నీకు భార్య కావాలా ఆస్తి కావాలా? భార్య కావాలంటే ఆస్తి లేదు, వాళ్ళిద్దరిని తీసుకుని అంటే నలుగురికి ఈక్వల్. మా నాన్న ఏజ్ ఏంటంటే మా ఇద్దరు ఆడపిల్లలకు ఏమీ లేదు కాబట్టి ఇద్దరు ఆడపిల్లలకు నేను ఇల్లు గాని పొలం గాని పంచిస్తాను, నలుగురికి సమానము నా పిల్లలకు, అందులో నువ్వు ఒక పాలు. అందులో మా మేనత్తుంది మేడం, మా నాన్న వాళ్ళ అక్క చనిపోయింది. ఒక్క నిమిషం ఉండండి, డాక్టర్ గారు అర్జెంట్ గా ఎక్కడికో వెళ్ళాలంట, లాస్ట్ గా ఆయన ఒక సలహా ఇస్తారు, అది వినేసి ఆయన వెళ్తారు. ఇప్పుడు నేను అంటున్న మాట ఏమిటంటే, అమ్మా ఇప్పుడు ఇది వీళ్ళిద్దరిని కలపాల్సిన సమయమా ఆస్తి గురించి మాట్లాడాల్సిన సమయమా? ఇప్పుడు మనం ఏమనుకున్నాము, ఇద్దరు ఒక సపరేట్ గా కాపురం పెట్టాలి, కొన్ని నెలలు వాళ్ళు సరిగా కాపురం చేయాలి, ఆ డిఎన్ఏ టెస్ట్ ఆ పిటిషన్ ద్వారా డిఎన్ఏ టెస్ట్ చేయించాలి, ఆ బాబు ఎవరి బాబో తెలిసిన తర్వాత వాళ్ళు ఒకవేళ వాళ్ళ బాబు అయితే చాలా హ్యాపీ, ఒకవేళ కాకపోయినా మీ ఫాదర్ ప్రకారం వాళ్ళు పెంచుకుంటానని అంటున్నారు. తర్వాత మీరు పెద్దగా మీరు అందరు కలిసి కూర్చొని ఆస్తి విషయం ఏం చేయాలనేది మీరు కలిసి కూర్చొని మాట్లాడుకొని మీరు సెటిల్ చేసుకోవడం మంచిదా? ఇక్కడనే ఆస్తి సెటిల్ చేస్తారా? నీకు ఆస్తి భార్య కావాలన్నా ఆస్తి కావాలని మీరు ఆయన ఫోర్స్ చేస్తారు. నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పుడు మీరు వాళ్ళు కలపడంలో మీకు ఇంట్రెస్ట్ లేదా అని ఒక అనుమానం అయితే నాకు వస్తున్నది. ఒకవైపు ఏమో మీరేమంటున్నారు, వాళ్ళ దగ్గర కలిసి ఉండాలి సార్, చాలా హ్యాపీగా ఉండాలి సార్ అంటున్నారు. ఇప్పుడు మీ అన్నని ఇప్పుడు నేను నా ముందే ఒక మాట అడుగుతున్నారు, నీకు ఆస్తి కావాలన్నా భార్య కావాలన్నా అని అడుగుతున్నారు. అమ్మా నేను ఒక మాట చెప్తాను, ఆస్తి కన్నా జీవితాలు ముఖ్యం. అమ్మా నేననేది వాళ్ళ జీవితాలు కలిసి వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండగలిగితే అమ్మా అంతకన్నా గొప్పతనం వేరే ఉండదు. ఆ భగవంతుడు తన ఆశీస్సులు ఏదో ఒక రూపంలో తప్పకుండా మీకు చూపిస్తాడు. అలా కాకుండా ఆస్తి ముఖ్యమే అనుకుంటే అన్ని జీవితాలు కూడా పాడవుతాయి. సో మీరందరూ పర్మిట్ చేస్తే నాకు ఒక అర్జెంట్ కౌన్సిలింగ్ ఒకటి ఉంది. ఐ విల్ టేక్ లీవ్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన మాటలు మీరు విన్నారు, ఆయన అన్నది కరెక్ట్. ఇప్పుడు ఆస్తి విషయం వచ్చి అసలు బాబు డిఎన్ఏ టెస్ట్ చేశాక మీరు తేల్చాల్సింది, ఇప్పుడు కాదు. ఇప్పుడు ఎలా తెలుస్తారు? బాబు అతనికి పుట్టిన వాడైతే ఇవ్వాల్సిందేగా, మీరు ఇవ్వకుండా ఉంటారా? అధికారం వాడికే ఉంటుందిగా అప్పుడు. సో ఈ విషయం మీరు అప్పుడు డిసైడ్ చేయండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది వీళ్ళిద్దరిని కలపాలని, అంతే కదమ్మా? అదేగా నీకు కావాల్సింది. సో మీ ఇద్దరు సపరేట్ గా కాపురం పెట్టండి, ఆ డిఎన్ఏ టెస్ట్ చేయించుకో, ఆ తర్వాత డెసిషన్ నీది, అంతేగా? మరి నీకు అది సరేనా? సరే లేయ్యా, లే నువ్వు లే.
ఫస్ట్ వీళ్ళని ఎడికని మమ్మల్ని మేడం. ఫస్ట్ నువ్వు వీళ్ళందరినీ వెళ్ళిపోమా. మీ ఇద్దరు మంచి మాట చెప్పారు. మీరు కూడా మన అవసరం లేదు, వాళ్ళతో నాకు సంబంధమే లేదు. వెళ్ళయ్యా, నువ్వు కూడా వెళ్ళు. సృష్టి ఆది నుంచి సమాజం పురోగతి సాధిస్తున్న, మనిషి ముందుకు అడుగిడుతున్న అన్నింటి వెనుక ఎవరో ఒక ఆడదే ఉంటుంది. ఎందుకంటే సమాజంలో స్త్రీ అర్ధభాగం. మరి స్త్రీమూర్తికి స్త్రీమూర్తే శత్రువు అంటే ఎలా? ఈ కథలో కృష్ణవేణి అభాగ్యురాలు కాదు. ఆమె ఒంటరి అని భావిస్తే అది తప్పనిసరిగా తప్పే అనిపిస్తుంది. ఆమె వెనుక సమాజం ఉంది, చట్టం ఉంది. ఒక్కసారి కృష్ణవేణి లాంటి అమ్మాయిల గురించి మనసుతో ఆలోచించండి. ఇది కథ కాదు జీవితం.